వెల్కమ్ బ్యాక్. ఆడపిల్లల చదువు అలాగే వాళ్ళ వివాహం వాళ్ళ యొక్క పేరెంట్స్కి బర్డెన్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ని తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఆడపిల్లలకి పెళ్ళి అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో మ్యాక్సిమంగా 71 లక్షల బెనిఫిట్ అనేది పొందవచ్చు. 2024లో ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఈ సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం క్రింద అసలు ఎవరు ఎలిజిబుల్, ఎవరికి అర్హత ఉంది? బాలిక పుట్టిన 10 సంవత్సరాల లోపు సుకన్య సమృద్ధి యోజన పథకం క్రింద అకౌంట్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. రెండోది, ఈ బాలిక ఇండియాలోనే పుట్టుండాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇండియాలో నివసిస్తూ ఉండాలి. మూడోది పాయింట్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. 2 కన్నా ఎక్కువ ఆడపిల్లలకి ఈ పథకం క్రింద అకౌంట్ని ఓపెన్ చేయలేము. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అయితే ఒకే కాన్పులో 2 ఆడపిల్లలు పుట్టినా అప్పుడు ముగ్గురికి కూడా ఈ పథకం క్రింద అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ అనేది పూర్తిగా ఏదైతే ఆడపిల్ల కోసం ఓపెన్ చేస్తారో ఆమె పేరు మీదనే అకౌంట్ అనేది ఓపెన్ చేయవలసి ఉంటుంది. గార్డియన్గా మదర్ లేక ఫాదర్ కానీ వేరే వాళ్ళు కానీ ఉండవచ్చు. ఇక మినిమంగా ఈ అకౌంట్లో సంవత్సరానికి 250 రూపాయలు అనేది మనం డిపాజిట్ చేయవలసి ఉంటుంది. సంవత్సరానికి 250 రూపాయలు మినిమం అమౌంట్, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు జమ చేయవలసి ఉంటుంది. అయితే అకౌంట్ ఓపెన్ చేసిన నుండి 15 సంవత్సరాల వరకు డబ్బు క్రమం తప్పకుండా మనం జమ చేయవలసి ఉంటుంది. అంటే మీరు గనక సంవత్సరానికి 250 రూపాయలతో అకౌంట్ కనుక ఓపెన్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా కనీసం 250 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు ఈ విధంగా మీరు అమౌంట్ జమ చేయాలి. సో అంటే మినిమం అమౌంట్ 250 రూపాయలు, మ్యాక్సిమం అమౌంట్ అనేది 1,50,000 రూపాయలు గుర్తుంచుకోండి. అలాగే అకౌంట్ ప్రారంభించిన తేదీ నుండి అమ్మాయికి 21 ఏళ్ళు వచ్చే నాటికి ఆ ఖాతా మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఇక్కడ అమ్మాయికి 21 ఏళ్ళు వస్తే అకౌంట్ అనేది పూర్తిగా మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు పూర్తి అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ అకౌంట్కి ఎలాంటి డిఫాల్ట్స్ అంటే ఏంటంటే ఒక అకౌంట్లో మినిమం అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం కనుక డిపాజిట్ చేయకపోతే అది డిఫాల్ట్ అకౌంట్ అంటాము. డిఫాల్ట్ అకౌంట్ అయినప్పుడు దానికి పెనాల్టీగా 250 రూపాయలు ప్లస్ 50 రూపీస్ పెనాల్టీగా 300 రూపాయలు మనం డిపాజిట్ చేసినట్లయితే అకౌంట్ మళ్ళీ రివోక్ అవుతుంది, అంటే రెన్యువల్ అవుతుంది. అకౌంట్ని ఈ విధంగా కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. అంటే మీరు కనీసం 250 రూపాయలు కూడా జమ చేయట్లేదు అనుకోండి, అలా 1-2 సంవత్సరాలు చేశారనుకోండి, అప్పుడు అకౌంట్ డిఫాల్ట్ అకౌంట్ అయిపోతుంది. ఈ డిఫాల్ట్ అయినటువంటి అకౌంట్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం కోసం 250 + 50 అంటే 300 రూపాయలు కనుక మీరు పే చేసినట్లయితే మళ్ళీ మీ అకౌంట్ అనేది యాజ్ యూజువల్ అకౌంట్ అనేది అంటే డిఫాల్ట్ అకౌంట్ నుంచి మామూలు అకౌంట్గా మారిపోతుంది. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీ అకౌంట్ అనేది డిఫాల్ట్ లేకుండా 1000 రూపాయలు, ఈ 1000 రూపాయలు అనేది నెలకి 1000 రూపాయలు చొప్పున మీరు గనక కట్టినట్లయితే మీకు లాస్ట్లో కనీసం 5 లక్షల రూపాయలు అందుతాయి. అలా కాకుండా మీరు నెలకు 12,000 రూపాయలు మీరు ఎవ్రీ మంత్ కనుక డిపాజిట్ చేస్తున్నట్లయితే 15 సంవత్సరాల తర్వాత మీకు మెచ్యూరిటీ సమయం అయిపోతుంది. అప్పుడు మీకు 71 లక్షల రూపాయలు అందుతాయి. అంటే మీ పాపకి 10 సంవత్సరాలు అప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, నెలకి మీరు 12,500 నుంచి 12,000 వరకు మీరు కడుతున్నారు. ఈ విధంగా మీరు 15 సంవత్సరాలు కనుక పే చేయగలిగినట్లయితే పాపకి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు మీకు లంసమ్ అమౌంట్ వచ్చేసి 71 లక్షల రూపాయలు చేతికి అందుతుంది. ఇది మ్యాక్సిమం అమౌంట్.
అలా కాకుండా మరో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే సంవత్సరానికి 60,000. ఈ 60,000 మీరు ఒక నెలలో కట్టొచ్చు, లేకపోతే ఎన్ని టైమ్స్ అయినా కట్టొచ్చు. ఇలా సంవత్సరానికి 60,000 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు గనక మీరు కట్టినట్లయితే అప్పుడు మీకు 28 లక్షల లంసమ్ అమౌంట్ అనేది అందుతుంది. అంటే సంవత్సరానికి 60,000 కడితే చాలు. ఈ విధంగా 15 సంవత్సరాలు కట్టాలి. 15 సంవత్సరాలు కట్టిన తర్వాత మీ పాపకు మొత్తం 28 లక్షల రూపాయలు వస్తుంది. ఇక ఈ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి? ఈ అకౌంట్ అనేది అన్ని నేషనల్ బ్యాంక్స్లో, అంటే ఎస్బీఐ కానీ లేక అన్ని నేషనల్ బ్యాంక్స్తో పాటుగా పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయడం కొంత ఈజీగా ఉంటుంది, ఎందుకంటే క్రౌడింగ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. అంటే బ్యాంక్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ పథకానికి సంబంధించి ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద 1,50,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు అనేది ఉంటుంది. ఎవరైతే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందో వాళ్ళకి ఇది ఒక మంచి సోర్స్ అనమాట. 1,50,000 వరకు ట్యాక్స్ని బెనిఫిట్ పొందవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం అంటే 2024 జనవరి నుంచి సవరించినటువంటి వడ్డీ రేట్ ఏదైతే ఉందో 7.6%, 7.6% వడ్డీ అనేది ఈ పథకం క్రింద ఇస్తుంది. ఈ పథకం క్రింద 18 ఏళ్ళు పైబడినప్పుడు అమ్మాయికి డిపాజిట్ చేసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాంట్లో కొంత సొమ్ము అమ్మాయి చదువు కోసం ఇవ్వటం జరుగుతుంది. అది ఎలా ఇస్తారంటే, మొదటగా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. రెండోది ఏంటంటే, మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ మొత్తానికి ఏదైతే టోటల్ అమౌంట్ ఉందో దాని నుంచి సగం అమౌంట్ మీ పాప చదువు కోసం ఇవ్వటం జరుగుతుంది. ఇక పాపకు 21 సంవత్సరాలు నిండితే మొత్తం అమౌంట్ అనేది మీకు ఇచ్చేస్తారు. అలా కాకుండా పాపకి 21 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా మీరు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోకపోతే ఆ అమౌంట్ మీద కంటిన్యూగా వడ్డీ క్యాలిక్యులేట్ చేసి వడ్డీని మీ అకౌంట్లో జమ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పటి వరకు అయితే డబ్బులు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే మీరు విత్డ్రా చేసుకోరో అప్పటి వరకు మీకు ఉండేటటువంటి అమౌంట్కి చక్రవడ్డీ అనేది ఇస్తానే ఉంటారు. ఈ పథకానికి ఉండేటటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే ఇది చక్రవడ్డీ అనేది ఇస్తుంది. సో కాబట్టి ఇది చాలా బెనిఫిట్ పథకం. రెండోది, ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేయాలి అంటే బ్యాంకుల్లో కానీ, అంటే నేషనల్ బ్యాంకులో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. మొదటగా ఏంటంటే పాపకి 10 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత సంవత్సరానికి వచ్చేసి మనం 250 రూపాయలు మినిమం మనం డిపాజిట్ చేయగలగాలి. సో అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే, ఎవరి పేరు మీద అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు చదువుతున్న స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే స్టడీ సర్టిఫికేట్ లాంటిది. పూర్తిగా అది స్టడీ సర్టిఫికేట్ అంటే పాప యాక్చువల్గా చదువుతుందా లేదా అది ఒక ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్. రెండోది 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. మూడోది ఆధార్ జిరాక్స్. ఆ తర్వాత ఫాదర్ లేక మదర్ యొక్క ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్. తర్వాత అడ్రస్ ప్రూఫ్. ఇవి బేసిక్ డాక్యుమెంట్స్తో మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఈ అకౌంట్ని మీరు ఓపెన్ చేయవచ్చు. సో ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఎలాంటి కండిషన్లు ఉంటాయి చూద్దాం. సో ఒకటి, మినిమం 250 అనేది ఎవ్రీ ఇయర్ అనేది డిపాజిట్ చేయాలి. అలాగే 15 ఇయర్స్ పాటు ప్రతి సంవత్సరానికి మినిమం 250 అనేది డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఒక సంవత్సరం మీరు మినిమం అమౌంట్ అయినటువంటి 250 కూడా డిపాజిట్ చేయలేకపోతే అప్పుడు ఆ తర్వాత మీ అకౌంట్ ఏమవుతుందంటే డెడ్ అయిపోతుంది. మీ అకౌంట్ని రెన్యువల్ చేసుకోవటం కోసం మినిమం అమౌంట్ అయినటువంటి 250, పెనాల్టీ 50 రూపీస్, మొత్తం 300 కనుక మీరు పే చేసినట్లయితే మీ అకౌంట్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. సో ఇలాగా అకౌంట్ని యాక్టివ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గత 2 సంవత్సరాల నుంచి లేకపోతే 3 సంవత్సరాల నుంచి మీ అకౌంట్ క్లోజ్ అయిపోయి అంటే డెడ్ అయిపోయి ఉన్నట్లయితే దాని గురించి మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి 1 ఇయర్కి అయితే 300, 2 ఇయర్స్కి అయితే 600, 3 ఇయర్స్కి అయితే 900 కనుక పే చేసినట్లయితే మళ్ళీ మీ అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ విధంగా మీరు
డిఫాల్ట్ అయినటువంటి డెడ్ అయినటువంటి అకౌంట్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, రీవోక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉన్నటువంటి అన్ని పథకాల్లో కల్లా ద మోస్ట్ బెనిఫిషియల్ స్కీమ్ అని ఇది చెప్పవచ్చు. సో ఈ పథకం ప్రారంభించినటువంటి 2015 నుంచి ఈ 2023 డిసెంబర్ వరకు చూసినట్లయితే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే 7.5 లక్షల అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. కేవలం ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కేవలం తెలంగాణలోనే ఈ 7,50,000 మంది ఈ పథకం క్రింద అకౌంట్స్ని ఓపెన్ చేసి ఉన్నారు. సో కాబట్టి ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. రెండోది ఏంటంటే ఈ పథకం అనేది పూర్తిగా సెక్యూర్డ్ సిస్టమ్ అన్నమాట. ఈ పథకంలో మోసపోవడం అనేది ఉండదు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనేది గ్యారంటీ ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన డబ్బు ₹1 కూడా నష్టపోయే అవకాశం లేదు. పూర్తిగా మన డబ్బులు మనకు వస్తాయి. దానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. సో కాబట్టి ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారో ఒక్కసారి ఈ పథకంకి సంబంధించినటువంటి ఒకసారి ఆలోచించండి, ఒక అడుగు ముందుకేయండి. కేవలం నెలకి సంవత్సరానికి 250 అయినా మీరు డిపాజిట్ చేయడం అనేది స్టార్ట్ చేసినట్లయితే మీ పాపకి ఎంతో కొంత మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫైనల్గా మీకే అది చాలా చాలా రిలీఫ్ అవుతుంది. మీ పాప ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆ పాప లేకపోతే వివాహ విషయంలో కానీ మీకు ఆర్థికంగా అంత ఇబ్బందులు అనేవి ఎదురుకావు. ఒకసారి ఈ పథకానికి సంబంధించి ఆలోచించండి. ఇది సుకన్య సమృద్ధి యోజన 2024లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త అప్డేట్. ఇది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.